రేపే ఏప్రిల్ 17 శుక్రవారము అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ అమావాస్యను చైత్ర అమావాస్య అంటారు. అలాగే శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే శుక్రవారంతో ఈ రోజు కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అలాగే అమావాస్య అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ శుక్రవారంతో కూడుకొని వచ్చినటువంటి ఈ శుక్ర అమావాస్య రోజున మనం చేసేటటువంటి పూజలకు, దాన ధర్మాలకు, అలాగే పరిహారాలకు, పితృతర్పణాలకు రెట్టింపు పుణ్య ఫలితం కలగాలి. మనకు అదృష్టం సంభవించాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు కలగాలి. ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. ఆ తల్లి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టాలి అనంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ, తినటం కానీ చెయ్యకూడదు. ఎందుకంటే మనం అన్నీ కూడా నియమ నిష్టలతోటి, కట్టుబాట్లతోటి, పద్ధతులతోటి అన్నీ చేస్తానే ఉంటాము. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా మనం చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు ఎలాంటి ప్రతిఫలం లేదని చెప్పేసి చాలాసార్లు ఇబ్బంది పడతా ఉంటాము. దానికి కారణం ఏంటి అని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆడవాళ్ళు తెలిసి తెలియక చేసినటువంటి ఈ కూరల విషయంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కూరలు అనగానే నాన్ వెజ్ తినకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసిందే. కానీ వెజిటేబుల్స్ అంటే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన కూరలు వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అలా కాదు కూడదని తెలిసి తిన్నా, తెలియక తిన్నా పొరపాటు అనేది జరిగినప్పుడు అది మనం చేసే పూజలకు కానీ, పరిహారాలకు కానీ ఎలాంటి ప్రతిఫలం అనేది లేకుండా చేస్తుందనమాట. కాబట్టి కూరల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇంట్లో ఆడవాళ్ళు వండేస్తే ఇంట్లో ఇంటి యజమాని కావచ్చు, పిల్లలు కావచ్చు అట్లా తినేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ తెలుసుకొనే చేస్తారు అనేటటువంటి ఒక నమ్మకంతో. కానీ వాళ్ళకు కూడా తెలియక ఈ కూరల విషయంలో చాలా పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏముందులే అని చెప్పేసేసి కొట్టి పారేయకుండా కూరల విషయంలో మాత్రం పొరపాటును కూడా ఈ పొరపాట్లు అనేవి చేయొద్దు. ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఈ కూరను వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ అనేది లేక నరకం అనుభవిస్తారు. అప్పుల పాలైపోతారు. అనారోగ్య సమస్యలు అనేవి పట్టి పీడిస్తాయి. ఎందుకంటే మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టి మన యొక్క ఆరోగ్యం కూడా ఆరోగ్యము అలాగే మానసిక స్థితి ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు అంటే కొడుకులు ఉన్నటువంటి తల్లులు చేయాల్సినటువంటి పరిహారము, అలాగే ఈ రోజున లక్ష్మీదేవి యొక్క పూజ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఈ రోజున ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, మరి వండకూడని కూరలతో పాటుగా ఏం వండుకొని తింటే మంచిది, ఇవన్నీ కూడా ఈ ఈ వీడియోలో మొత్తం అన్ని విషయాలు కూడా మీకు చక్కగా క్లియర్గా చెప్తానండి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు చక్కగా వివరంగా అర్థమవుతాయి. మీకు విలువైనటువంటి సమాచారం మొత్తం ఈ వీడియోలోనే దొరుకుతుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని అలాగే దయచేసి ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురికి చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రేపు మనకేంటంటే ఏప్రిల్ 17వ తారీఖు శుక్రవారంతో కూడుకొని మనకు ఈ అమావాస్య అంటే చైత్ర అమావాస్య అంటారు. అలాగే శుక్ర అమావాస్య అంటారు. ఇలా రావటం అనేది చాలా గొప్ప విశేషం అండి. ఎందుకంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే అమావాస్య అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. కానీ చాలామందికి ఈ విషయం అనేది తెలియక ఈ రోజున అంటే ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోకుండా ఉండటము ఇలా చేస్తూ ఉంటారనమాట. కానీ అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ ఒక్క దీపం వెలిగిస్తారో ఆ ఇంటికి ఉన్నటువంటి సమస్యలు అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథి కోసము మనకు వెనకటి రోజుల్లో ఉన్నటువంటి మన పూర్వీకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి ఈ రోజున చేసేటటువంటి ప్రత్యేకమైన పూజలు, పరిహారాలతో బయటపడేవాళ్ళు. ఎందుకంటే అమావాస్య గడియలకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున ఎలాంటి పరిహారాలు చేసినా కూడా 100కు 1000% అనేది సిద్ధిస్తాయి. ఈ రోజున మీరేం చేస్తారంటే ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందల గుమ్మడికాయని కట్టుకోండి. బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, చక్కగా తొడిమి ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయకి ఇక్కడ చూపించినట్లుగా పసుపు
రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసేసి మీరు రేపు ఉదయం పూట గాని అంటే అమావాస్య రోజున ఉదయం పూట గాని లేదా సాయంత్రము 4 గంటల లోపైనా సరే మీరు మీ ఇంటి ముందలేంటంటే బూడిద గుమ్మడికాయకి చక్కగా ఇట్లా పసుపు కుంకుమలతో అలంకరణ చేసేసి మీ ఇంటి ముందల అంటే మీ ఇంటి బయట గుమ్మానికి వేలాడదీయండి. ఎందుకంటే నరదిష్టి అనేది మన ఇళ్ళ మీద ప్రత్యేకంగా ఉంటది. మన ఇళ్ళ ఎదురు వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మనకు అయిన వాళ్ళు, పోయిన వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది కలుగుతా ఉంటదనమాట. అట్లా సంపాదించుకుంటున్నారు, ఇట్లా సంపాదించుకుంటున్నారు, ఎదురుగానేమో నవ్వుతానే ఉంటారు. కానీ కడుపుల్లో మాత్రం ఏంటంటే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యలతో రగిలిపోతూ ఉంటారు. వాళ్ళ చూపులు అనేవి ఇళ్ళ మీద పడినప్పుడు ఏంటంటే చాలా రకాల సమస్యలనేవి వస్తాయి. అలాంటి భయంకరమైనటువంటి నరదిష్టిని తొలగించుకోవటానికి ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందల ఇలా బూడిద గుమ్మడికాయని కట్టేసుకుంటే గనక అసలు ఆ నరదిష్టి మొత్తాన్ని కూడా ఈ బూడిద గుమ్మడికాయ లాగేసిద్ది కాబట్టి చక్కగా ఇలా కట్టుకోండి. ఇక అలాగే ఈ రోజున ఏంటంటే 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్ళొద్దు. ఎందుకంటే 4 దిక్కు కలిసేటటువంటి రోడ్డు దగ్గర ఈ అమావాస్య రోజున ఏంటంటే నిమ్మకాయలు తీసేసుకోవటము, వెంట్రుకలు, ఎండుమిరపకాయలు దిష్టి తీసేసుకొని రోడ్ల మీద పోస్తూ ఉంటారు. అవి తొక్కినప్పుడు ఆ దరిద్రం అనేది మన కాళ్ళ వెంట పడి మన ఇంటి లోపలికి వచ్చి మనం ఆ ఇబ్బందులన్నీ పడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి చోట్లకు వెళ్ళొద్దు, నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఇంకా ఈ రోజున పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు బయటికి వెళ్ళి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మర్చిపోకుండా కాళ్ళు కడుక్కొని శుభ్రంగా లోపలికి రావాలి. ఇందాక చెప్పినట్లుగా రోడ్ల మీద ఇలాంటివన్నీ పోస్తూ ఉంటారు కాబట్టి కాళ్ళు కడుక్కొనే రావాలి. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ రోజున రోడ్ల మీద నడిచేటప్పుడు ఏంటంటే ఈ కాస్త చూసుకొని నడవండి. అంటే ఈ నిమ్మకాయలు ఇలాంటివి ఏంటంటే దారిలో పోస్తా ఉంటారు కావాలని తొక్కాలని చెప్పేసేసి. అలా తొక్కితే ఏంటంటే వాళ్ళకున్న ఆ చెడు మొత్తం కూడా ఎవరైతే తొక్కారో వాళ్ళ కాళ్ళ వెంట పడి వస్తుంది. కాబట్టి రోడ్ల మీద నడిచేటప్పుడు కాస్త చూసుకొని నడవండి ఈ అమావాస్య రోజున. అలాంటివేవి తొక్కొద్దు. ఇంకా ఈ రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలుకి ఈ అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీకున్నటువంటి నరదిష్టి, చెడు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ రోజున ఏంటంటే చక్కగా గోవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానీ లేదా ఒక అరటి పండును లేదా కాయగూరలను ఏదో ఒకటి మీరు తినిపించటం వలన మీకున్నటువంటి దోషాలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవుకు చక్కగా తాకి నమస్కారం చేసుకొని ఇలా ఏదన్నా తినిపించి పూజ చేసుకుంటే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు వాళ్ళకి ఉన్నటువంటి ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. 33 కోట్ల మంది దేవతల యొక్క ఆలయము గోమాత కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించండి. వీటితో పాటుగా ఈ అమావాస్య రోజున శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరైతే ఉదయం తెల్లవారుజామున వెళ్ళి ఇంట్లో కానీ లేదా బయట శివాలయంకి వెళ్ళి శివలింగానికి కానీ అభిషేకం చేసి బిల్వదళాలతో ఆ తండ్రికి అభిషేకం చేసి ఒక్క దీపాన్ని వెలిగించినట్లయితే ఆ శివ యొక్క ఆశీస్సులతో మీ జాతక దోషాలు, మీ జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలు, నాగదోషాలు, మృత్యుదోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున శివలింగానికి అభిషేకం చేసే ప్రయత్నం అనేది చేయండి. వీటితో పాటుగా బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయటం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా బ్రాహ్మణుడికి ఏంటంటే మోయనం సమర్పించండి. మనకి అంటే పితృతర్పణాలు పెద్దవాళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు బ్రాహ్మణుడికి ఏంటంటే తోటకూర కట్ట, బియ్యము, కందిపప్పు, అలాగే నల్ల నువ్వులు, బెల్లము వీటితో పాటుగా కాస్తంత దక్షిణ కూడా ఇచ్చి చక్కగా పంతులు గారికి ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మీరు సమర్పించి ఆయన దగ్గర మీరు గనక ఆశీస్సులు తీసుకుంటే మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున ఒక విస్తరాకులో బ్రాహ్మణుడికి ఇవన్నీ కూడా పెట్టేసేసి దానం చేయటం వలన మీకున్నటువంటి ఆ దరిద్రాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. ఇలా ఈ రోజున చేసేటటువంటి పితృపూజలకు కావచ్చు, పితృకార్యాలకు కావచ్చు రెట్టింపు పుణ్య ఫలితము అంటే మనకున్నటువంటి ఆ శాపాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఈ రోజున కాకికి ఒక ముద్ద అన్నం పెడితే చాలా మంచిది. మన పెద్దవాళ్ళు ఏంటంటే కాకుల రూపంలో వస్తూ ఉంటారని చెప్పేసి మనకు నమ్మకం. కాబట్టి మీరు తినేటప్పుడు ఒక ముద్ద అన్నాన్ని గోడ మీద కాకికి ఆహారంగా పెట్టేసేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకొని చక్కగా తర్వాత మీరు భోజనం అనేది చేయొచ్చు. ఇలా కాకికి పెట్టడం వల్ల
ఏంటంటే మన పెద్దవాళ్ళు ఆ ముద్దను తిన్నప్పుడు ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో అలాంటి ఈ అపమృత్యు దోషాలు, ఈ గండాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా కాకికి అన్నం పెట్టండి. ఇంకా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర చక్కగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మరి ఇవన్నీ చేయాలంటే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. ఈ అమావాస్య ఏముందిలే అని అనుకోకుండా చక్కగా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా నీటితో కడిగేసేసి బియ్యపిండితో కలకలలాడుతూ ముగ్గులు వేసుకుంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ రోజున శుక్రవారం కాబట్టి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, బాగా కలిసి వస్తుంది. మనకు వెనకటి రోజుల్లో పూర్వీకులు ఏంటంటే మనకు పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా పల్లెటూరుల్లో ఏంటంటే చక్కగా ఆవు పేడతో కల్లాపు చల్లుకొని ఇలా బియ్యపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అసలు వాళ్ళ వాకిళ్ళు చూస్తూ ఉంటుంటే పచ్చగా ఎంత కలకలలాడుతూ ఉంటాయంటే ఆ వాకిళ్ళ కల్లే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. అంత బాగా ఉండేవి. అలాగే మనకు ఆ అవకాశం లేకపోయినా సరే మనకు ఉన్నంతలో శుభ్రంగా ఉంచుకుంటే ఆ వాకిట్లో నుంచి లక్ష్మీదేవి సగం ఆకర్షితురాలవుతుంది. అలాగే ఇంటి లోపల కూడా కాస్తంత నీటిలో ఏంటంటే ఉప్పు రాళ్ళను వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి. ఇలా ఇల్లు తొడవటం వల్ల ఏంటంటే మనకు ఆ ఉప్పు రాళ్ళను వేసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తల స్నానం అనేది చేయాలి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు కానీ లేదా ఒక గుప్పెడు వేపాకులు కానీ లేదా చిటికెడు పసుపును కానీ లేదా గంగా జలాన్నైనా సరే ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన ఈ అమావాస్య రోజున ఆ స్నానం ఏంటంటే నదీ స్నానం అంత పవిత్రమవుతుందన్నమాట. ఆ స్నానం చేసేటటువంటి నీటితో మురికితో పాటుగా ఈ జాతక దోషాలు ఇలాంటివన్నీ కూడా కొట్టుకొని పోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీ శరీరం వజ్రంలాగా మారుతుంది. నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది కలుగుతుంది. ఇక తరువాత పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ వేసుకుంటే చాలా మంచిది. పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము. అలాగే ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఈ రెండు రంగుల్లో ఏదైనా ఒకటి మీరు వేసుకోండి. తర్వాత ఏంటంటే ఆడవారు చక్కగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మీ భర్త యొక్క ఆయుష్ సంపాదన పెరుగుతాయి. పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, తల్లో పువ్వులు పెట్టుకోవాలి. ముత్తైదువుకు పసుపు కుంకుమ పువ్వులు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇంకా మెడలో నల్లపూసలు ధరించాలి. ఇలా చేసి అలంకరణ చేసుకున్న తరువాత ఇంటి లోపల పసుపు నీటిని కూడా చిలకరించాలి. పసుపు నీటిని చల్లటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోయి ఇల్లు పవిత్రమవుతుంది. అలాగే ధూపం వేసుకోండి. అంటే సాంబ్రాణి పొగ చూపించడం వల్ల దుష్ట శక్తులన్నీ కూడా పారిపోతాయి. ఇంకా ఈ శుక్రవారం రోజున అమావాస్య కాబట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. సాయంత్రం పూట దీపాలు కూడా వెలిగించండి గడపట్లో. ఈరోజు గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకుంటే ఇంటి మీద ఉన్నటువంటి ఈ నరదిష్టి చెడంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున చేయకూడని కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఈ రోజున ఇనప వస్తువులు అంటే పిన్నీసులు కానీ సూదులు కానీ లేకపోతే ఏదైనా ఇనుప వస్తువులు కానీ లేదా చీపుర్లు కానివ్వండి, బియ్యము, గోధుమలు ఇలాంటివి పొరపాటున కూడా కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే మీరు శనిని కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఇవి కొనొద్దు. ఇంకా ఈ రోజున గోళ్ళు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, ఇంకా తలకు నూనె రాసుకోవటము, తల విరబోసుకొని తిరగటం కావచ్చు. మగవారేంటంటే అమావాస్య ఏముందిలే అని చెప్పేసేసి స్నానం చేసే ముందల గడ్డం చేసుకోవటము, క్రాఫ్ చేయించుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కూడా ఇలాంటి పొరపాట్లనేవి చెయ్యొద్దు. వీటితో పాటుగా నలుపు రంగు బట్టలు ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా ధరించకూడదు. అలా చేస్తే నష్టాల పాలు, నిందల పాలవుతారనమాట. జాగ్రత్త.
కాబట్టి ఈ రోజున ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా మనం చెప్పినటువంటి పద్ధతిలో ఈ రోజున లక్ష్మీదేవి తల్లి దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను మీరు నైవేద్యంగా సమర్పించినా కూడా ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీకు బాగా కలిసి వస్తుంది. చక్కగా ఈ రోజున ఏంటంటే అమ్మవారిని అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర మీకు శక్తి ఉంటే పిండి దీపాలను అయినా సరే మీరు వెలిగించేసి ఆ తల్లి దగ్గర ఎర్రటి గులాబీ పుష్పాలతో కానీ లేదా మల్లె పువ్వులతో కానీ ఇలా తెలుపు రంగు పుష్పాలతో కానీ మీరు చక్కగా ఆ తల్లికి అలంకరణ చేసి మీ పూజ గదిని కలకలలాడుకునేటట్లుగా చేసి ఆ తల్లి ముందల చక్కగా దీపారాధన చెయ్యండి. దీపం వెలిగించండి. మీకు శక్తి ఉంటే ఏదైనా నైవేద్యాలు అంటే వడపప్పు, పానకము ఇలాంటివి చేసుకోండి. లేదు అనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్కనైనా మీరు సమర్పించుకున్నా సరిపోతుంది. అలాగే ఈ రోజున ఆ తల్లి దగ్గర పూజ చేసేటప్పుడు 3 లేదా ఒక 5 పసుపు కొమ్ములను పెట్టి పూజ చేసుకోండి. అలా పసుపు కొమ్ములు పెట్టుకొని పూజ చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, విపరీతంగా ధనాకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంకా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో కనుక ఇబ్బంది పడుతుంటే ఈ రోజున యాలకుల మాలను కనుక మీరు ఆ తల్లికి సమర్పించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. 11 యాలకులను చక్కగా ఒక పసుపు దారానికి గుచ్చి మాలలాగా సమర్పించి ఆ తల్లికి సమర్పిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున గజలక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అంటే లక్ష్మీదేవి తల్లి పక్కన 2 ఏనుగులు ఉన్నటువంటి ఆ పటం ఉంటుంది కదా, అలాంటి చిత్రపటానికి మీరు పూజ చేస్తే మీకు విశేషంగా బాగా కలిసి వస్తుంది. ఇలా గజలక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కానీ లేదా ధనలక్ష్మి చిత్రపటానికి కానీ లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి కానీ ఈ రోజున ప్రత్యేకంగా మీరు దీపదూప నైవేద్యాలతో పుష్పాలతోటి అలంకరణ చేసి పూజ చేసినట్లయితే మీ యొక్క పూజకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది కలిగి మీకు విపరీతంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. తప్పకుండా పూజలో తమలపాకులు కూడా ఉండేటట్లుగా చూడండి. తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి చక్కగా తమలపాకులు కూడా పూజలో సమర్పించండి. ఒక తమలపాకును తర్వాత పూజ అయిపోయిన తర్వాత తీసుకొని మీరు బీరువాలో డబ్బు పెట్టుకునేటటువంటి ప్లేస్లో పూజలో ఉంచినటువంటి ఒక తమలపాకును గనక మీరు బీరువాలో పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది 4 దిక్కుల నుంచి కూడా ఈ తమలపాకు అనేది ఆకర్షిస్తుందన్నమాట. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని కూడా విడిపించుకునే శక్తి ఉంటుంది. అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం కూడా చేయండి. తప్పనిసరిగా ఈ శుక్ర అమావాస్య రోజున ఇంట్లో పాలు పొంగించండి. ఇలా పాలు పొంగిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయి. విపరీతంగా బాగా కలిసి వస్తుంది. అలా పాలతో చేసినటువంటి పాయసాన్ని కూడా మీరు నైవేద్యంగా ఆ తల్లికి సమర్పించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. లేదా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా మనకి ఈ శుక్రవారంతో ఈ అమావాస్య వచ్చింది కాబట్టి ఈ రోజున ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. లేదా ఇంట్లో ఉన్నటువంటి ఉప్పుతోనైనా సరే ఒక గాజు బౌల్లో కానీ లేదా ఒక మట్టి పాత్రలో కానీ ఒక గుప్పెడు ఉప్పును ఎడమ చేత్తో పోసేసి దాని మీద చిటికెడంత పసుపు కుంకుమలు వేసేసి మీ ఇంటికి ఈశాన్యం దిక్కులో కానీ లేదా బీరువా కింద కానీ ఈ ఉప్పు యొక్క బౌల్ని మీరు ఉంచటం వలన ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడును, దుష్ట శక్తులను, నకారాత్మక శక్తులను, నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా ఈ ఉప్పు లాగేస్తుందనమాట. అలా చేయటం వలన బాగా కలిసి వస్తుంది. అలా చేసేసి మరుసటి రోజున దాన్ని ఎవ్వరూ తొక్కని చోట కానీ, పారే నీళ్ళల్లో కానీ పడేసేయండి. ఇక కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి. మగపిల్లలు ఒకళ్ళున్నా ఇద్దరున్నా సరే ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం అనేది ప్రతి తల్లి చేసుకోవాలి. ఒకవేళ తల్లి లేకపోతే భార్య అయినా మీ భర్త కోసం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా మగపిల్లలు ఏంటంటే బయట ఎక్కువగా తిరగాల్సినటువంటి పరిస్థితి, కాస్తంత స్పీడ్గా ఉంటారు. ఎక్కువగా బైకులు కారుల్లో నడుపుతూ ఉంటారు. వాళ్ళు చాలా స్పీడ్గా నడుపుతూ ఉంటారండి. ఇవాళ రోజున పరిస్థితులు ఏంటంటే చాలా భయంకరంగా ఉన్నాయి. అలాంటి చెడంతా తొలగిపోవాలి. మీ యొక్క బిడ్డ బాగుండాలి, నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఉండాలి. అలాగే మీ భర్త కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే భార్య కూడా కొన్ని సందర్భాలలో తల్లితో సమానం కాబట్టి భార్య అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు, లేదా తల్లి చేయొచ్చు అనమాట. మీరేం చేస్తారంటే నిండుకుండ అన్నాన్ని ఇక్కడ చూపించినట్లుగా 3 ముద్దలుగా తీసుకోండి. ఒక ముద్దలో పసుపు, ఒక ముద్దలో కాటుక, ఒక ముద్దలో కుంకుమ కలిపేసేసి చక్కగా నల్ల నువ్వులు కూడా దాని మీద చల్లి
కోడిగుడ్డును కూడా ఒకటి తీసుకొని దాని మీద ఇక్కడ చూపించినట్లుగా కాటుకతో చుక్క పెట్టేసేసి మీ బిడ్డను ఇంటి గుమ్మానికి బయట అంటే తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టి అనేది తీసేయాలన్నమాట. ఎందుకంటే పట్టించుకోరు, కానీ భయంకరమైనటువంటి నరదిష్టి అనేది ప్రత్యేకంగా మగవాళ్ళ మీద, మగపిల్లల మీద చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళు చాలా సమస్యలతో ఇబ్బంది పడతారు. కుటుంబం అంటే ఇంటి యజమాని కావచ్చు, ఇంట్లో మగపిల్లవాడు కావచ్చు, ఇబ్బంది పడితే చాలా ఇంకా కుటుంబానికి ఎక్కువగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొడుకంటే పున్నామ నరకం నుంచి కాపాడేవాడు, మన యొక్క వంశాన్ని ఉద్ధరించేవాడు. కాబట్టి మగపిల్లలకు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఆ అమావాస్య రోజున ఇలా దిష్టి తీసేయటం వలన ఆ చెడు అంతా పోతుంది. అలాగే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలా తిప్పేసిన తర్వాత వాటిని పారే నీళ్ళ దగ్గర ఎక్కడైనా గుడ్డు పగలకుండా జాగ్రత్తగా విడిచిపెట్టి శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి. అలాగే పిల్లవాడికి కానీ లేదా మీ భర్తను కానీ స్నానం చేయమని చెప్పండి. ఇలా చేయటం వలన ఆ చెడు అంతా కూడా తొలగిపోతుంది. ఖర్చు లేని పరిహారం చాలా పవర్ఫుల్ అనమాట. ఇక ఇన్ని చేశాము, మరి ఆ వండకూడని కూరలు ఏంటనేది కూడా మనం ఇక్కడ చూసేద్దాము. ఈ రోజున పొరపాటును కూడా పొట్లకాయ కూరను ఈ అమావాస్య రోజున ఇంట్లో వండటం కానీ తినటం కానీ, అసలు పొట్లకాయను కట్ చేయటం కానీ ఇంటికి తెచ్చుకోవటం కానీ చెయ్యవద్దు. ఎందుకంటే ఈ అమావాస్య రోజున చాలా మంది కూడా శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. మనకు శివుడి మెడలో నాగేంద్ర స్వామి ఈ పొట్లకాయ రూపంలో పొడవున ఇట్లా ఉంటారు. కాబట్టి పొట్లకాయ కూడా ఈ ఆకారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి ఈ రోజున పొట్లకాయను పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అసలు పొట్లకాయలను ఇంటికే తీసుకొచ్చుకోవద్దు. కాదు కూడదని చేస్తే మాత్రం చాలా రకాల పాపాలు అనేవి పట్టి పీడిస్తాయి. ఇక తరువాత సొరకాయ, ఈ సొరకాయను కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. సొరకాయలో నీటి శాతం ఎలాగైతే ఉంటుందో అలాగే మనకు కష్టాలు కన్నీళ్ళు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇక వంకాయ, ఈ రోజున వంకాయను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇలా వండినా తిన్నా అప్పుల పాలైపోతారు. ఇక క్యాబేజ్, ఈ రోజున క్యాబేజ్ను కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. క్యాబేజ్ ఏంటంటే మనకు నాన్ వెజ్ రుచిని పోలి ఉంటుంది. క్యాబేజ్ వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి గ్రహ దోషాలు అనేవి వెంటపడతాయి. కాబట్టి క్యాబేజ్ను వండొద్దు, తినొద్దు. ఇక క్యాలీఫ్లవరు అలాగే క్యారెట్, ఈ రెండిటిని కూడా ఈ రోజున పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఇలా చేయటం వలన మనిషి యొక్క మానసిక స్థితి ఏదైతే ఉంటుందో అవి బలహీన పడతాయి. ప్రత్యేకమైనటువంటి ఈ అమావాస్య తిథి రోజున క్యారెట్ని, క్యాలీఫ్లవర్ను కూడా వండొద్దు. ఇక తరువాత కాకరకాయలను గనక వండుకొని తింటే ఈ అమావాస్య రోజున కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే. ఇవి ఎలాగైతే చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయో అలాగే ఈ అమావాస్య రోజున వండితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఈ రోజున పొరపాటును కూడా పప్పును కూడా వండొద్దు. ఈ రోజున పప్పును గనక వండుకొని తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి. పప్పులు మనకు ఆరోగ్యపరంగా చాలా మంచివే, కానీ ఈ రోజున అమావాస్య రోజున పప్పులు ఏ రూపంలో కూడా వండొద్దు, తినొద్దు. అంటే టమాటా పప్పు రూపంలో కానీ లేదా ఆకుకూరల పప్పు కానివ్వండి లేదా సాంబారుల్లో కానివ్వండి, ఇట్లా ఏ రూపంలో కూడా పప్పును వండొద్దు, తినొద్దు. ఇలా పప్పును తింటే ఏంటంటే ఖచ్చితంగా అప్పుల పాలవుతారు. ఇక వీటితో పాటుగా పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్, వీటిని కూడా ఈ రోజున వండటం కానీ తినటం కానీ చేయొద్దు. ఎందుకంటే ఇవి పుట్టల మీద పీక్కొస్తూ ఉంటారు. నాన్ వెజ్తో సమానమైనవి కాబట్టి వండినా తిన్నా కూడా జాతకంలో సర్పదోషాలు ఎక్కువ అవుతాయి. ఇక బూడిద గుమ్మడికాయ కానివ్వండి, తీపి గుమ్మడికాయ, ఇలా ఈ రెండు కూడా ఈ రోజున జ్యూసుల రూపంలో కానీ లేదా గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ ఇలా ఏ రూపంలో కూడా ఈ బూడిద గుమ్మడికాయని కానీ తీపి గుమ్మడికాయని కానీ వండొద్దు, తినొద్దు. తింటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవ్వాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇంకా చాలామంది పప్పులో కాలేసేటటువంటి కోడిగుడ్డు అనమాట ఇక్కడే పొరపాటు చేస్తూ ఉంటారు. కోడిగుడ్డుని శాకాహారం అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటున్నారు. కానీ కోడిగుడ్డు అనేది మాంసాహారము. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది, కానీ ఏ చెట్టుకి కోడిగుడ్డు అనేది కాయట్లేదు. కాబట్టి ఇది మాంసాహారమేనమాట. కాబట్టి కోడిగుడ్డును ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు. పిల్లలకు ఉడకబెట్టేసి ఇవ్వటం, పెద్దలు తింటము, ఆమ్లెట్ రూపంలో వేసుకోవటం, లేకపోతే కోడిగుడ్డు కర్రీ రూపంలో తింటం, ఇట్లా ఏ రూపంలో కూడా గుడ్డు అనేది వండటం కానీ తినటం కానీ చేయవద్దు. బయట కూడా తినకూడదు, గుర్తుంచుకోండి. వీటితో పాటుగా ముఖ్యంగా తోటకూర, నల్ల నువ్వులను కూడా ఈ రోజు ఆహారంలో తినకూడదు. అలా తింటే శని దోషాలు అనేవి వెంటపడతాయి. మీరు ఇందాక చెప్పుకున్నట్లుగా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఈ తోటకూర, నల్ల నువ్వులు, బియ్యము, బెల్లము, కాస్త దక్షిణ ఇలాంటివి మీరు బ్రాహ్మణులకు ఇవ్వండి. కానీ మీరు ఇంట్లో మాత్రం వండుకోవటం కానీ తినటం కానీ చేయవద్దు. చేస్తే మాత్రం శని దోషాలు అనేవి వెంటపడతాయి.
వీటితో పాటుగా దుంపలు, ఈ మనకి వచ్చేటప్పటికి ముల్లంగి సాంబారులో వేస్తూ ఉంటారు. వీటిని కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. ఫ్రైల రూపంలో కానీ, పచ్చళ్ళ రూపంలో కానీ వీటిని వండొద్దు. కాదు కూడదని తింటే మాత్రం అనారోగ్య సమస్యలు, వాత సమస్యలు ఇలాంటివి ఎక్కువవుతాయి. ఇక చివరిగా ఏంటంటే నాన్ వెజ్, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి అంటే బయట బిర్యానీలు కానివ్వండి, పలావులు కానివ్వండి, ఇలా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ అనేది కూడా ఈ రోజున వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. కాదు కూడదని తింటే మాత్రం ఆ దరిద్రం అనే బాధలు ఇంక ఉంటాయి చూడండి, వాటి నుంచి మనం ఎన్ని చేసినా బయటపడలేము. ముందు తినంగానే బాగానే ఉంటుంది, తినంగానే మనకే సమస్యలు ఉండవు, కానీ తర్వాత అనేది ఆ ఎఫెక్ట్ అనేది చూపించింది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కూరగాయలు, ఇలా ఈ నాన్ వెజ్లు ఇలాంటివి కూరగాయలతో మనం పేర్లతో సహా చెప్పాం కదండి, అవి మాత్రం రేపు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు, తినకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా తినొచ్చు. ఇక అవి తినకూడదు, ఇవి తినకూడదని ఇక ఏదేదో చెప్తూ ఉంటారు. ఇక ఏవి తినకపోతే తినటానికి ఏం మిగలవండి. కాబట్టి మనం చెప్పుకున్నవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా తినొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇవి మాత్రం తినొద్దు, ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే వీటితో పాటుగా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, పాటించాల్సినటువంటి పరిహారాలు, అలాగే పూజ ఎలా చేసుకోవాలి, అంటే లక్ష్మీదేవి చిత్రపటం ఎలా ఉన్నటువంటి చిత్రపటాలకు పూజ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. వీటితో పాటుగా చివరిగా ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం కూడా చేసుకోండి. రేపేంటంటే ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో ఒక రూపాయి బిళ్ళను మీరు ఆరు బయట అంటే గోడ మీద కానీ లేదా మీ యొక్క డాబా మీద కానీ మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళను ఆడపెట్టేయండి. అంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి బయటపడాలి, మాకు బాగా కలిసి రావాలి, మాకున్నటువంటి డబ్బు కష్టాలు, అలాగే ఇలాంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయి మాకు బ్రహ్మాండంగా కలిసి రావాలని చెప్పేసి మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని ఆ రూపాయి బిళ్ళను ఈ అమావాస్య రోజున రాత్రి బయటే ఉంచేసేసేయండి. అలా ఉంచేసేసి మీరు పడుకోండి. మీరు మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి బిళ్ళని ఇంట్లోకి తేకుండా, కడగకుండా బయట నుంచి బయటే తీసుకెళ్ళి ఎవరికైనా దానంగా ఇచ్చేసేసేయండి. మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు. కడగొద్దు, కడిగితే మాత్రం ఆ పవర్ అంతా దిగిపోయిద్ది. అలాగే లోపలికి కూడా తేవద్దు. లోపలికి తెస్తే మాత్రం మీరు కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. బయట నుంచి బయట తీసుకెళ్ళి రాత్రంతా ఉంచిన తర్వాత దాన్ని దానం చేసేసేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఎప్పుడు కూడా ఊహించినంత ధనాన్ని, అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అర్థమైంది కదండి, ఈ అమావాస్య రోజున ఎలాంటి పవర్ఫుల్ అయినటువంటి పరిహారాలు. ఇవి మామూలు పరిహారాలు కాదు, చాలా పవర్ను కలిగి ఉంటాయి. ఇవి చేస్తే మీకున్నటువంటి అన్ని సమస్యలు అనేవి తొలగిపోతాయి. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు చక్కగా ఈ వీడియోలో మొత్తం కూడా మనం చెప్పాం. కాబట్టి అర్థం కాకపోతే ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు ఆడ ఈడ వెతుక్కోవాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. యొక్క సందేహాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. అర్థమైంది కదా. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్, బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకు ఆ తల్లి యొక్క ఆశీస్సులతోటి మీ జీవితంలో అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు కూడా సంతోషంగా ఉంటారు మీరు, మీ కుటుంబం అంతా కూడా. కాబట్టి తప్పకుండా అలా చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.